హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే కదంబం స్టైల్లోనైతే సాంబార్ రైస్ చేయబోతున్నాను. ఇదైతే చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లోనైతే ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్లోనైతే సగం అయితే పెసరపప్పు తీసుకున్నాను, సగం అయితే కందిపప్పు తీసుకున్నాను. ఓన్లీ కందిపప్పుతోని కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే 2 పప్పులతో తీసుకున్నాను. దీనినైతే మంచిగా వాష్ చేసుకోవాలి. ఇదైతే ఈజీగా ఒక 3 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఉడికిన తర్వాతనైతే బాగా అవుతుంది ఇది. దీన్ని బాగా వాష్ చేసుకొని అయితే వాటర్ అయితే ఇప్పుడు దీనికైతే నేను 2 పెద్ద గ్లాసులు తీసుకుంటున్నాను. ఎందుకంటే కందిపప్పు, పెసరపప్పు, రైస్ ఉడకాలి కదా. 3 ఉడకడానికైతే 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులోనైతే 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాతనైతే మీడియం సైజ్ టమాటాలు అయితే ఒక 3 తీసుకున్నాను. ఇందులో ఎన్ని కూరగాయలైనా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే క్యారెట్, టమాటాలే తీసుకున్నాను. క్యారెట్ అయితే ఒకటి తీసుకున్నాను మీడియంది. ఇప్పుడైతే ఒక 3 విజిల్స్కి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనైతే 3 విజిల్స్కి పెట్టుకున్న తర్వాతనైతే చింతపండునైతే నానబెట్టుకోవాలి. చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకున్నాను. 3 విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతనైతే ఇలా అవుతుంది. ఎంత బాగా ఉడికిందో చూడండి. అస్సలు పప్పులు తెలియదు మనకి, అంత మెత్తగా ఉడకబెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ పక్కకైతే కూరగాయలు ఉడకబెట్టుకొని కూడా యాడ్ చేసుకుంటారు, కాకపోతే నాకైతే అట్లా ఇష్టం అనిపించదని నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తా. ఇదైతే చాలా హెల్దీ కూడా. ఎందుకు హెల్దీ అంటే మనం పప్పు వేసుకొని అన్నం తింటేనైతే కొంచెం వరకే తింటాం కదా. ఇట్లా తిన్నప్పుడైతే క్వాంటిటీ అయితే బాగా తీసుకుంటాం పప్పు అనేది. అందుకే ఇట్లా తీసుకుంటేనైతే వెజిటేబుల్స్ పప్పులైనా అని మనం తెలియకుండానే బాగా తీసుకుంటాం కాబట్టి బాగా హెల్దీ. తర్వాతనైతే బాగా మెదుపుకున్న తర్వాతనైతే ఇందులోనైతే తగినంత చింతపండు రసం అయితే చూసుకొని వేసుకోండి, పులుపుకు తగ్గట్టు వేసుకొని అయితే మొత్తం కలపాలి. ఇది లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఎందుకంటున్నానంటే కిందనైతే మాడిపోతుంది. మనం కలుపుకుంటూనైతే లో ఫ్లేమ్లో పెట్టయితే చూసుకుంటూ కలుపుకోవాలి. ఇది తొందరగా మాడిపోతుంది, అందుకోసమే. ఇప్పుడైతే ఇందులోనైతే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ముందు ఏం వేసుకోలే కాబట్టి ఇప్పుడే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కారం కూడా తగినంత వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి. వేసుకొని అయితే బాగా మెదుపుకోవాలి. ఇందులోనైతే ఏ కూరగాయ యాడ్ చేసుకున్నా అని మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఏం వేయలేదు, ఒక టమాటా క్యారెట్ వేసిన. తర్వాతనైతే అది మెల్లగా ఉడుకుతున్నప్పుడైతే పక్కకైతే పోపు వేసుకోవాలి. పోపు వేసుకునేటప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసుకొని మిరియాలు అయితే కంపల్సరీగా వేసుకోవాలి. మిరియాలు ఫ్రై అయిన తర్వాతనైతే ఎండుమిర్చి వేసుకున్న తర్వాతనైతే కరివేపాకుతోనైతే పోపు వేసుకోవడమే. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనైతే ఆ రైస్లోనైతే యాడ్ చేసుకోవడమే. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. సేమ్ గుడిళ్ళల్లో ఇచ్చే కదంబం కూడా ఇట్లనే చేస్తారు. సేమ్ ఇదే పద్ధతిలో ఉంటుంది. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతేగాని సేమ్ ఇట్లనే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాతనైతే లాస్ట్లోనైతే సాంబార్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సాంబార్ వేరు రైస్ వేరు చేసే బదులు ఒకేసారి సాంబార్ రైస్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.